నమస్కారం. ఆర్‌పిఆర్ టీవీకి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు. మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జనవరి. మరి ఈ జనవరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో వృశ్చిక రాశి గురించి తెలియజేయండి గురుగారు. వృశ్చిక రాశి, ఈ వృశ్చికానికి ముఖ్యంగా శని పంచమంలో ఉన్నాడు. అలాగని అష్టమంలో గురుడు ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఆలోచన అనేటువంటిది కష్టాన్ని కలుగజేస్తుంది. ఆలోచన అనేటువంటిది ఆలస్యంగా వస్తుంటుంది. రెండు రకాలుగా. ద్వితీయంలో వచ్చేటప్పటికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇన్ని గ్రహాలు ఉండేటప్పటికి మాట్లాడే తీరులో కూడా వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యం అందరూ సమానంగా అర్థం చేసుకోలేరు. దాంతో అపార్థాలు పెరిగిపోతాయి. ఒక పక్క ఆలోచన దెబ్బతింది, ఇంకో పక్క మాట ఇబ్బంది పడుతుంది. రాశి యొక్క లక్షణాన్ని గమనించినప్పుడు అతను కూడా ఎదుట వ్యక్తులలో ఉండేటువంటి లోపాలను తొందరగా గుర్తించగలిగినటువంటి స్థితి ఉంటుంది. లోపాలను గుర్తించే వరకు మంచిదే, గుర్తించకపోతే ఇబ్బంది కదా. అందుకని కానీ లోపాలను గుర్తించడంతో బాటుగా చెప్పేటప్పుడు ఏమైపోయింది, వ్యక్తి దూరం అయిపోయాడు. అందుకని లోపాలను గుర్తించడం, జాగ్రత్త పడడం ముఖ్యం తప్ప అవతల వ్యక్తికి చెప్పడం ముఖ్యం కాదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. దాంతోపాటుగా రాహు దగ్గరకు వచ్చేటప్పటికి మనకి చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల వాహనాలకు, ఆహారానికి, గృహానికి, సుఖానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల స్వయంగా వాహనాలని వాడకుండా ఉండడం ఎక్కువ శ్రేష్టం. అంటే మనకు మెట్రో లేకపోతే ట్యాక్సీ ఇలాగా మనకు అవసరమైనటువంటి వాటిని అప్పటికప్పుడు వాడుకోవాలే తప్ప వాహనాలని స్వయంగా నడపాలి అనేటువంటి ధోరణి అంత మంచిది కాదు. దాంతోపాటుగా ఆలోచన సక్రమంగా నడవడం కోసం తప్పనిసరిగా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మనం అరుణాచల శివ అనే నామాన్ని జపించుకోవాలి. ఆ నామం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే, ఒకసారి రమణ మహర్షి చెప్పారన్నమాట. అరుణాచల శివ అని ఒకసారి కనుక స్మరణ చేసినట్లయితే ఏదో 1,000,000 సార్లు 5 కోట్లు పంచాక్షరి మంత్రం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు. అది ఎలా కుదురుతుంది? రెండు శివుని యొక్క నామాలే కదా అని శిష్యుడు అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన వివరించారు. ఏమని వివరించారు అంటే, స్కాంద పురాణం తీసి దాంట్లో ఈ శ్లోకం ఎక్కడుందో చెప్పి ఆ శ్లోకానికి అర్థం వివరించి మొత్తం మీద అది ఎక్కువ సార్లు పంచాక్షరి మంత్రం చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని నిరూపణ చేశారు. అంతేకాదు అరుణాచల శివ అనేటువంటిది ఏం చేస్తుందంటే, అసలు సహజంగానే స్మరణాతు అరుణాచల కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం, అరుణాచల స్మరణ చేస్తేనే మోక్షం. కాబట్టి ఆయన స్మరించడం కావాల్సిందే కదా. ఆ స్మరణ అనేటువంటిది చేయడం ద్వారా ఏమవుతుందంటే కర్మబంధాలు తెగిపోతాయి. అంటే బంధించే కర్మ తొలగుతుంది. అంటే కర్మ అనేటువంటిది మనకు మేలు చేసే కర్మలు ఉండవచ్చు, ఇబ్బంది పెట్టి బంధించే కర్మలు ఉండవచ్చు. ఈ బంధించే కర్మలు మనని బాధించకుండా ఉంటాయన్నమాట. ఎందుకని ఆయన అగ్నిస్వరూపుడు. మనకు దానికి సంకేతంగా అరుణాచలం గర్భాలయంలో కనుక కాసేపు ఉన్నట్లయితే చెమట పట్టేస్తాయి. అంటే ఆ లింగం నుంచి వచ్చేటువంటి వేడి తట్టుకోవడం కష్టం అన్నమాట.
అందుకని అక్కడ ఆ కర్మబంధాలని అది తొలగిస్తుంది కాబట్టి అది స్మరణ చేసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. విశేషించి ఈ రాశి వారికి ఎక్కువ శ్రమపడ్డం అనేటువంటిది లక్షణంగా ఉంటుంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు చేసేటువంటి పనుల్లో లోపాలు ఉంటాయి కాబట్టి అన్ని పనులు స్వయంగా చేసుకుంటే కానీ తృప్తి కలగదనమాట. అస్తమానం పేర్లు పెడుతుంటే వాళ్ళు మాత్రం ఎంతసేపు చేస్తారు అంటే వాళ్ళు కూడా బద్దకిస్తారు, అంటే పని చెప్పిన వెంటనే చేయకుండా తయారవుతారు. విశేషించి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ద్వితీయంలో ఉన్నందువలన ఇతను పలు రకాలుగా మాట్లాడే మాటలు వాళ్ళకి అపార్థాలను తీసుకురావడం వలన కూడా పని చేయడం మానేస్తారు. ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి స్వయంగా పని చేసుకోవడంతో పాటుగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, ఆలోచించి మాట్లాడడం అవసరం. అక్కడ కూడా శని ఉన్నందువలన ఆలోచనల్లో కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి అది వృద్ధి చెందడం కోసం, అంటే దోషం తొలగడం కోసం సాయంకాలం అరుణాచల శివ, ఉదయకాలం హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఆ రకంగా చేసినట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఉంటారు కదా, ఆ విద్యార్థులకి ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకని ఆలోచన సక్రమంగా లేకపోతే ఎలా చేస్తాడు పరీక్ష. అందుకని ఈ పరీక్షలు రాసేటువంటి సమయంలో తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తతో ఆ 3 గంటలు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం తాము చేసుకుంటూ పిల్లవాడి చేత కూడా కొంతసేపు చేస్తూ ఉండడం ప్రతిరోజు, అది చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రాశి ఒక్కటనే కాదు, సర్వులకు కూడా పిల్లలకు మనం పుణ్యాన్ని అందించాలి. పుణ్యాన్ని అందించాలి అంటే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం జపం చేసుకోవాలి. అతి ముఖ్యంగా ఇంకో విశేషం ఏంటంటే తొందరగా ఇలాంటి మానసిక స్థితి ఉన్నప్పుడు పరీక్ష రాసే సమయంలో కానీ ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించే సమయంలో కానీ శిరోవేదన కలిగే అవకాశం ఉంది, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అలా తలనొప్పి వచ్చినప్పుడు ఇంకా ఆలోచన దెబ్బతింటుంది. అందుకని ఆ తలనొప్పి వచ్చినప్పుడు కానీ శరీరంలో ఎక్కడైనా అనారోగ్యం చేసినప్పుడు కానీ అనారోగ్యాన్ని జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ అనారోగ్యాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అందువలన దైవ సహకారంతో, దైవ స్మరణతో, ఆయా సందర్భాలలో చేసేటువంటి నామస్మరణలతో మనం సక్రమమైనటువంటి ఆలోచనలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా జాగ్రత్తతో కూడినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెప్పినట్లయితే దాంట్లో లోపాలు కనిపెట్టడం, వాడు చెప్పింది నచ్చకపోతే ఆ పని మానేయడం, నచ్చినట్లయితే దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే సవరణ చేసుకుని ఆచరణలో పెట్టడం సహజంగా జరుగుతుంటుంది. కానీ మన ఆలోచనే అది ఇబ్బంది పెట్టేదిగా తయారైతే మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి కదా. అందుకని జపం ద్వారానే ఆ జాగ్రత్తను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల జపం శ్రద్ధగా చేయడం అత్యవసరం. గురువుగారు, ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చూసారు కదా, జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువుగారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.